నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ రహస్యాల్ని పార్ట్ 2 లో పెడతానని. సరే అని హైదరాబాద్ లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ కి వెళ్ళొచ్చాకే పోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ వెళ్ళగానే వర్షం పడింది. ఈ వర్షానికి నేను చెప్పే రహస్యాలకి సంబంధం ఉంది. అసలు ఏం సంబంధం ఉందో మీరే వినండి. హాయ్ ఎవరివన్, నేను మీ లక్ష్మణ్ పోల్శెట్టి. పూరి జగన్నాథ్ స్టోరీలో పార్ట్ 2. పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ లో 7 రహస్యాలున్నాయి. అవేంటంటే, ఫస్ట్ వచ్చి ఈ గుడి గర్భగుడిలో సాక్షాత్ శ్రీకృష్ణుడు గుండె ఉంది. సెకండ్ వచ్చేసి గాలికి వ్యతిరేకంగా గుడి పైన జెండా ఎగురుతుంది. మూడోది ఏంటంటే గుడి బయట వినపడే సముద్ర శబ్దాలు గుడి లోపలికి అడుగు పెట్టగానే ఒక్క సౌండ్ గా వినపడదు. నాలుగోది వచ్చి మనం ఎటు పక్క నుంచి చూసినా ఆ సుదర్శన చక్రం మన వైపు చూసినట్టు ఉంటది. ఐదోది వచ్చి ఎంత మంది భక్తులు వచ్చినా ప్రసాదం కట్టగా సరిపోతుంది. ఆరోది వచ్చి ఎంత ఎండున్నా ఏ టైంలో అయినా గుడి నీడ అసలు కనపడే కనపడదు. ఏడోది వచ్చి ఆ జగన్నాథ్కి జరిపే రథయాత్రలో ఖచ్చితంగా వాన పడుతుంది. నేను ఇందాక చెప్పిన వర్షానికి దీనికి సంబంధం ఏముందంటే, పూరిలో జరుగుతున్న రథయాత్ర 5వ తేదీ ఈ రోజే లాస్ట్, అందుకే ఇక్కడగానే వాన పడింది. ఇలాంటి పవిత్రమైన పూరి జగన్నాథ్ టెంపుల్ కి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. పార్ట్ 1 లో జగన్నాథ స్వామి స్టోరీ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేసేయండి. పార్ట్ 3 వీడియోతో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ ఇప్పుడేమైనా కొత్త చూస్తుంటే పైన గంట సింబల్ టచ్ చేసి మన పేజ్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరే మరి, జై జగన్నాథ్.